ఒకవైపు మారిన జీవనశైలి, మరోవైపు మానసిక ఒత్తిడి ఫలితంగా న్యూరాలజీ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇకపై న్యూరాలజీ సమస్యలకై సుదూర పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మొట్టమొదటిసారిగా మన జమ్మికుంట పట్టణంలో ఫుల్ టైం న్యూరాలజీ హాస్పిటల్ అమృత న్యూరో హాస్పిటల్ ప్రతిరోజు సేవలందించి మా నిపుణులు డాక్టర్ రాజేందర్ కందికొండ, ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్ గారు ఎయిమ్స్ అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కొచ్చి, కేరళ నందు ఉన్నత విద్యను అభ్యసించి అక్కడి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసిన అనుభవం కలిగిన వైద్య నిపుణులచే పక్షవాతం, ఫిట్స్, తిమ్మెర్లు, నరాల బలహీనత, మెడ, వెన్నునొప్పులు, మాట కోల్పోవడం, తలనొప్పి, తల తిప్పుట, కళ్ళు తిరగడం, నిద్రకు సంబంధించిన సమస్యలు, తలకి దెబ్బ తగలడం, మైగ్రేన్, మానసిక ఆందోళన, మతిమరుపు, షుగర్ తో వచ్చే నరాల సమస్యలు, బ్రెయిన్ ట్యూమర్స్, పార్కిన్సన్స్, అటాక్సియా తదితర నరాల వ్యాధులకు చూడబడును. మా వద్ద లభించు వైద్య సదుపాయాలు ఈఈజీ, ఈఎన్ఎంజీ, ఎన్సీఎస్, బెడా, స్పైరోమెట్రీ, బ్రాంకోస్కోపీ, ఈసీజీ, డిజిటల్ ఎక్స్రే, 24 గంటలు ల్యాబ్, ఫార్మసీ మరియు అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంటాయి. సంప్రదించవలసిన చిరునామా అమృత న్యూరో హాస్పిటల్, డాక్టర్ సత్యం, సావిత్రి హాస్పిటల్ ప్రక్కన, వీణవక్ రోడ్, జమ్మికుంట. ఫోన్ నంబర్లు 7889217997, 7889227997. మీ నరాల సమస్యల కోసం నిపుణుల పరిష్కారం, మీ మండల కేంద్రంలోని నిపుణుల వైద్యం. మెదడు, నరాల సమస్యలకు ఇక నుంచి సమాధానం అమృత న్యూరో హాస్పిటల్, జమ్మికుంట. ప్రతిరోజు మీ సేవలో. పేదల కలలను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కొమ్మిడి రాకేష్ రెడ్డి, మద్దుల ప్రశాంత్ అన్నారు. వేనవంక మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులైన అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల అర్హత పత్రాలను యువ నాయకులు రాకేష్ రెడ్డి, మద్దుల ప్రశాంత్ అందజేశారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాకేష్ ప్రశాంత్ మాట్లాడుతూ పేదల కలలను సాకారం చేస్తూ పేద ప్రజలకు ఇండ్లను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పేదల పక్షాన ఉంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ప్రజా ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందో ప్రజలకు తెలిసే విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ఏ ఒక్కనాడు ఒక రేషన్ కార్డు గాని, ఇల్లు లేని నిరుపేదలకు ఒక ఇల్లు కూడా మంజూరు చేసిన దాఖలాలు లేవని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లను కట్టిస్తానని మాటిచ్చిన విధంగానే ప్రతి గ్రామంలో అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి కల నిజం చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు పెద్దపీట వేస్తా అని ఏ విధంగా అయితే మాటిచ్చారో ఆ విధంగానే అన్ని రంగాల్లో మహిళలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మహిళా సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చి మాటిచ్చిన విధంగానే ప్రతి రంగంలో మహిళలను భాగస్వామ్యం చేస్తూ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. గత 10 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధిని చూసి ఓర్వలేక కొంతమంది ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని, వారికి ప్రజలే బుద్ధి చెప్తారని రాకేష్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల యువ నాయకులు కొమ్మిడి రాకేష్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు దాసరపు ప్రభుదాసు, మాజీ సర్పంచ్ సుజాత లక్ష్మణ్, గ్రామ యువ నాయకులు మద్దుల ప్రశాంత్ పటేల్, దోమకొండ రవి, పరశురాం రెడ్డి, ఇసాక్, ఏసురాజు, సమ్మిరెడ్డి, రాజరెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.